అంటే వస్తారన్నారు కదా, వచ్చేస్తుంటారు. పిలిస్తే వచ్చేస్తారు. ఎవరిని పిలుద్దాం ఫస్ట్? ఎవరు వచ్చారో పిలుద్దాము. వస్తున్నారు కదా, వాళ్ళకి కూడా వస్తుంది. హలో, ఎవరు వచ్చారు? ఏ డాని వచ్చాడు. డాని, నేను నీ కోసం నేను విన్నాను. అవును, నువ్వు చాలా మారిపోయావని విన్నాను. అవునన్నా, నేను మారిపోయానన్నా. నిన్న రివ్యూస్ లో అక్క చెప్పింది నాకు అబద్ధాలు ఆడొద్దని, పెద్దల్ని ఎదిరించొద్దని, పేరెంట్స్ చెప్పిన మాట వినాలని విన్నానన్నా. నేను మారిపోయానన్నా. మారిపోయావా? మారిపోయానన్నా. అవునా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అక్క వచ్చింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యో డానీ, తీసుకొని రావాలి కదా, అందుకని వచ్చేసావా? మారేనంటున్నావు, అలా ఉండకూడదు. స్వీటీ అబద్ధం చెప్తున్నాడా మళ్ళీ? ఏంటి బొంగు ముద్దు పెట్టావేంటి కానీ? కానీ నువ్వు పాపకి ఇస్తున్నావు, నాకు అర్థమవుతుంది. నువ్వు ఇంకా మారలేదు. మారేవా? నేను నిజం చెప్తున్నానన్నా. మా మమ్మీకి చెప్పి నన్ను తిట్టించాడన్నా. నా మీద కక్ష పెంచుకున్నాడన్నా. అలా పెట్టుకోవచ్చా? ఏ కానీ నా ముందే నువ్వు అట్లా కొడుతున్నావు అంటే నువ్వు మారలేదు కదా. మారితే పిల్లలు అట్లా కొట్టుకుంటారా? ఏం నేర్పిస్తున్నావు వాళ్ళకి? లేదు, పిల్లలు కోపం అంటే మారినంట. మీరు ఎవరైనా మీ అక్కలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ కొట్టారా? కొట్టుకొస్తారా? కొట్టావా? వందనాలు ఎప్పుడైనా కొట్టావా? అట్లా కొట్టొచ్చా పిల్లలు? దాని వాళ్ళు చెప్తున్నారు నువ్వు మారలేదు కదా. మారలేదు కదా, నువ్వు మారలేదు. కానీ నువ్వు మారలేదు. మారడం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఒక్కసారి నేను ప్రార్థన చేసిన తర్వాత మరలా ఇంకొకసారి అబద్ధం ఆడకూడదు. అలా ఆడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా పిల్లలు? ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మారిపోయిన తర్వాత మరలా తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా? యేసయ్య కొడతాడు. అవునా అన్న? ఇప్పుడు నన్ను కొడతాడా అన్న యేసయ్య? కొడతాడు. చెప్పు. నాకు కూడా ఒక డౌట్ ఉందన్న. అడుగు స్వీట్. అన్న, అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా తప్పు పనులు చేస్తానన్నా. టీవీ చూస్తానన్నా ఎక్కువసేపు. మమ్మీ చెప్పిన మాట విననన్నా. అన్నా, నేనేమన్నా స్వీటీ అప్పుడప్పుడు తప్పులు చేసిద్దన్నా. మన అమ్మ మాట వినదు, ఇంట్లో పని కూడా చేయదన్నా. అప్పుడప్పుడే అన్నా డాడీ, ఎప్పుడు అంతే అన్నా. అబద్ధాలు చెప్తుందన్నా. ఈ అమ్మాయి కూడా చేసిద్దన్నా ఆల్రెడీ. ఇదిగో మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్పే. అన్నా, అయితే నేను కూడా చెడ్డ పనులు చేస్తున్నానా అన్నా? చెడ్డ పనులు చేస్తే యేసయ్యకి ఇష్టం ఉండదు. అవునా కదా పిల్లలు? అప్పుడప్పుడైనా తప్పే, ఎప్పుడు చేసినా తప్పే. అన్నా, క్షమిస్తానని చెప్పాను కదన్నా. అంటే
ఏసే క్షమిస్తానని చెప్పాడని మరలా చేస్తావా? పిల్లలు అలాగే చేస్తున్నారా? ఏసే మళ్ళీ మళ్ళీ చేయటం అలా చేస్తున్నారు మీరు ఎవరైనా? పిల్లలు క్షమిస్తారు ఏసయ్య? పిల్లలు అవునా? అమ్మ మాట విన్న చేతులంతా చూసావా నువ్వు? ఎవరెవరు కనిపించారు చెప్పు ఒకసారి. ఎవరు కనిపించారు చెప్పు. ఎవరు కనిపించారు? డాడీ డాడీ ఇప్పుడు చెప్పు. పిల్లలు వెళ్ళారా బాయ్స్? ఏం పిల్లలు? బాగానే లేదు చెప్పండి మీరు. చాలా బాగుంది కాంబినేషన్. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ స్టైల్ పిల్లలు మీ హెయిర్ స్టైల్ బాగుందా? మీది బాగుంది. నేను ఇంకా సూపర్. అవునా? ఏ షాప్ లో? నేను చెప్పలేనా, మళ్ళీ నువ్వు చేయించుకుంటావు. అవునా? ఓకే ఓకే. పిల్లలు అప్పుడప్పుడు చేసిన యేసయ్య దగ్గర క్షమాపణ అడగాలి. కానీ నువ్వు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించాలి మొదట. మళ్ళీ తప్పు చేసావు అందుకనే మళ్ళా తప్పు చేస్తే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? పిల్లలు మీరు కూడా వినండి. కానీ నువ్వు కూడా విను. యేసుక్రీస్తు ఒక్కసారి మన హృదయంలోకి వస్తే, యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తే నేను అదే చెప్తున్నా. నువ్వు వింటే చాలు. కానీ నువ్వు విను. తప్పకుండా యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తే ఆయనే నడిపిస్తాడు, ఆయనే చదివిస్తాడు, మంచి చెడు ఆయనే చెప్తాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు. మీకు 0 మార్క్స్ వచ్చినా ఎందుకు వస్తున్నాయి తెలుసా? మీరు యేసయ్యని హృదయంలో చేర్చుకున్న ప్రార్థన చేయట్లా. అవును, ఆ ప్రార్థన చేస్తే మనకు అన్ని విజయాలే వస్తాయి. పిల్లలు విన్నారు, ప్రార్థన చేస్తే అన్ని విజయాలే మనకు వస్తాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. పిల్లలు వినండి ఒకసారి. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు యేసయ్య మన హృదయంలోనే ఉంటాడు. పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి? యేసయ్య హృదయంలో యేసుక్రీస్తు ఉంటే మనం అబద్ధం చెప్పము, అప్పుడప్పుడైనా చెప్పము. యేసయ్య భయం అనుకుంటది. యేసయ్య చూస్తున్నాడనే భయం అనుకుంటుందా ఉండదా? పిల్లలు మాట్లాడండి. ఉంటది. కాబట్టి మనం తప్పకుండా యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం తప్పు చేయకూడదు. నాకు సిగ్గేస్తుందన్నా. వెనకాల టీచర్స్ అంతా నన్నే చెప్తున్నారన్నా. ఇలాంటి ఏంటి డాని నిన్న మారేనన్నాడు, ఈ రోజు మారలేదు అంటున్నాడని చూస్తున్నారు. అవునా అన్నా? అవును. అయితే మారిపోతానన్నా. ఖచ్చితంగా అన్నా. ప్రార్థన చేయి. చేస్తానన్నా. అబద్ధాలు ఆడనన్నా. ఓకే, చిన్న పాట పాడు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఒక చిన్న పాట పాడు. బీబీఎస్ లో నేర్చుకున్న పాట మా నాన్న
నీకు ఏది వస్తే పిల్లలు ఏ పాట పాడాలి? EBS లో నేర్చుకున్న పాట పాడు. అన్నా చెప్పు. ముందు మీ పిల్లల్ని పాడమన్నా. నీకు రాదు కదా? నీకు తెలుసా నా చూడక చాలా పాటలు నేర్పించింది. ఆ నేర్పించిన పాటలో డాడీ ఒక పాట పాడు. నేనా అన్నా? నువ్వే. నేను రేపు పాడతానన్నా. పాడు. నువ్వు వెళ్ళలేదు కదా? విన్నానన్నా. సరిగ్గా కూర్చోలేదు కదా? విన్నానన్నా. పదా బయటకు వెళ్ళావు కదా? లేదన్నా. అన్నా నాతో పాటు పిల్లలు కూడా పాడతారా అన్నా? నువ్వు పాడితే పాడతారా పిల్లలు? ఫస్ట్ నీవే పాడాలి. హల్లెలూయా చెప్పండి పిల్లలు. పాట అయిపోయిందా? ఏం పాట పిల్లలు? కొత్త పాట ఇది. కానీ నువ్వు అసలు వినలేదు కదా? విన్నానన్నా. ఒక పాట పాడు మరి. సరే అన్నా. పాడు. నాకు సిగ్గేస్తుందన్నా. కింద చూసి పాడు. సరే అన్నా. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అన్నా పిల్లలు పాడలేదేంటన్నా? నువ్వు పాడు. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడు రా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడు రా. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అన్నా కరెక్ట్ పాడాడా? అన్నా స్వీటీ పాడట్లేదన్నా. స్వీటీ పాడట్లేదా? అసలు నువ్వు విన్నావా? విన్నానన్నా. పాడి. అన్నా నువ్వు కూడా పాడలేదన్నా. నేను పాడాను. నువ్వు పాడలేదన్నా. స్వీటీ పాడుతుంది. అన్నా నిస్సన్న కూడా పాడలేదన్నా. ఇప్పుడు అందరూ పాడదాం, ఓకేనా? స్వీటీ పాడుతుంది ఇప్పుడు ఒక పాట. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. పాడండి ఒకసారి పాడండి. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడు రా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడు రా. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. బాగా పాడారు, ఇద్దరు పాడారు. ఒకసారి క్లాస్ కొడదాం ఒకసారి. ఏంటో మీ పిల్లలు పని కొడుతున్నారు. కొత్త చెప్పట్లు తెలుసా మీకు? భలే ఉందన్నా. కొత్తగా నాకు బుల్లి నచ్చిందన్నా. మరొకసారి అనమంటావా? ఇంకొకసారి. బాగుంది కదా? బాగుంది కదా? చాలా బాగుందన్నా. నేను చాలా ప్రోత్సహిస్తాను ఇప్పుడు. ఓకే, చాలా బాగా పాడావు. అదేమని చెప్తావా? నేనన్నా ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తానన్నా. సరే, నువ్వు బాగా పాడుతున్నావు, బాగా చేస్తున్నావు. యేసయ్య దారి చూపిస్తాడన్నావు.
కానీ నువ్వు దేవుని మాట వినకుండా అబద్ధం ఆడుతున్నావు. అందుకని నీవు యేసుక్రీస్తు దేవుడు దారి చూపిస్తాడా? దేవుడు దారి చూపిస్తాడా? దారి చూపిస్తాడు. నాకేంటన్నా ఎప్పుడు దారి చూపించలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకే కనబడుతుంది దారి. అవునా అన్నా? అబద్ధాలు ఆడడం తప్ప అన్నా? చాలా తప్పు. పిల్లలు అబద్ధం ఆడటం చాలా తప్పు. అబద్ధం చాలా నష్టం వస్తుంది. అబద్ధం వల్ల నీకు ఏమీ రాదు. దేవుడు కూడా నీకు తోడుగా ఉన్నాడు. పిల్లలు ఎంతమంది అబద్ధం ఆడుతున్నారు? చేతులు అంతది. అబద్ధం ఆడే పిల్లలు చేతులు ఎంత ఒకసారి. తప్పు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన నిజంగా చెయ్యి. ఒకసారి అందరు పిల్లలు నేను ఇంటికి వెళ్ళినాక మా మమ్మీకి సారీ చెప్తానన్నా. అవును, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీ మాటలు విన్నాక నేను మారిపోయానన్నా. మా మమ్మీ చాలా సార్లు కోపడ్డానన్నా, బాధేస్తుందన్నా. అన్నా నటిస్తానన్నా. స్వీటీ చక్కగా దుఃఖంతో పశ్చాత్తాపంతో చెప్పింది. నీకు అసలు పశ్చాత్తాపం స్వీటీ పశ్చాత్తాపంతో చెప్పిందా లేదా పిల్లలు? ఒకసారి క్లాస్ కొట్టండి. స్వీటీ చాలా హ్యాపీ అయిపోతుంది. కానీ నువ్వు కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీని ఎప్పుడెప్పుడు ఏడ్పించావు, డాడీని ఎప్పుడెప్పుడు ఏడ్పించావు, స్వీటీని కూడా ఏడ్పించావు. వీళ్ళందరికి సారీ చెప్తావా లేదా? నాకు కూడా నువ్వు టీచర్స్ కూడా అన్నావు. టీచర్స్ కూడా సారీ చెప్పండి. నీకు కూడా సారీ. నువ్వు కూడా చెప్పు. బాయ్ చెప్పుకోండి, మీ ఇద్దరు బాయ్ చెప్పుకోండి. ఓకే ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. దాని కళ్ళు మూసుకో. స్వీటీ కళ్ళు మూసుకో. పిల్లలు మీరు కూడా కళ్ళు మూసుకోండి. మీరు కూడా కళ్ళు మూసుకోండి. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, గురువుల దగ్గర కళ్ళు మూసుకోండి. అడగండి, యేసయ్యా, యేసయ్య దగ్గర మనం ఏ తప్పులు చేస్తాము అదంతా అడుగుతాము. దేవుడు నిజంగా క్షమిస్తాడు. అబద్ధం ఆడితే మన నోరు ఫలభరితంగా ఉండదు, మన నోరు కప్పు అయిపోతుంది, దేవుడికి ఇష్టం ఉండదు. అదే కదా, చెడు చూస్తే మన కళ్ళు కప్పు అయిపోతాయి. పిల్లలు వినాలి, దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మనమందరము కళ్ళతో చేసిన తప్పులు, నోటితో చేసిన అబద్ధాలు, మరి అమ్మ నాన్నకి చెప్పి వేరే చోటుకి వెళ్ళి, ఎల్లకొండ చోటుకి వెళ్ళి మనం చేసిన తప్పులు అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకుందాం. వీళ్ళిద్దరితో పాటు, స్వీటీతో పాటు, డాడీతో పాటు మనం కూడా ఒప్పుకుందాం. పిల్లలు కళ్ళు పోయండి. ఎన్నిసార్లు అమ్మ దగ్గర అబద్ధం ఆడి నువ్వు ఆడుకోవడానికి వెళ్ళిపోయి లేట్ చేసి, అలాగే తప్పులు చేసి, దొంగతనం చేసి, అబద్ధాలు ఆడారు ఎంతమంది? కళ్ళు మూసుకొని ఒకసారి మీరు మనసుకు తెచ్చుకోండి. దాని స్వీటీ మీరు కూడా ఎన్నిసార్లు స్కూల్లో బ్యాగుల్లో ఎన్ని దొంగతనాలు చేసావు, డబ్బులు ఎన్ని దొంగతనాలు చేసావు, అబద్ధాలు ఎన్ని చేసావు? ఒకసారి యేసయ్యకి చెప్పండి. యేసయ్యకి చెప్పండి. యేసయ్యకి చెప్పండి.
నేను చెప్తాను యేసయ్యా, యేసయ్యా, మీరందరూ చెప్పండి యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని, నేను పాపిని, నేను ఎన్నో మాటలు నేను మార్లు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి తప్పు చేయను అని చెప్పాను. తప్పు చేయడం చేశాను, నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, మరలా తప్పు చేశాను, మరలా తప్పు చేశాను, అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్పాను, అమ్మ మాట నాన్న మాట వినలేదు, అమ్మ మాట నాన్న మాట వినలేదు, కోపంతో నా స్నేహితుడిని కొట్టాను, కోపంతో నా స్నేహితుడిని కొట్టాను, చాడీలు చెప్పాను, చాడీలు చెప్పాను, కొన్నిసార్లు మా స్నేహితుడి యొక్క వస్తువులు దొంగిలించాను. కొన్నిసార్లు మా స్నేహితుడి యొక్క వస్తువులు దొంగతనం చేశాను. ఈ తప్పులన్నీ క్షమించండి, ఈ తప్పులన్నీ క్షమించండి, నిజముగా నన్ను క్షమించండి, నిజముగా నన్ను క్షమించండి, ఇంకా నేను తప్పు చెయ్యలేసయ్యా, ఇంకా నేను తప్పు చేయలేసయ్యా, నా కొరకు మరణించావు కదయ్యా, నా కొరకు మరణించావు కదయ్యా, రక్తం కాల్చావు కదయ్యా, రక్తం కార్చావు కదయ్యా, ఆ సిలువలో ఎన్నో దెబ్బలు తిని చనిపోయావు కదయ్యా, ఆ శిలువలో ఎన్నో దెబ్బలు తిని చనిపోయావు కదయ్యా, ఇదంతా నా కోసమే యేసయ్యా, ఇదంతా నా కోసమే యేసయ్యా, నేను నీ ఎదుట ప్రేమగా నడుచుకుంటానయ్యా, నేను నీ ఎదుట ప్రేమగా నడుచుకుంటానయ్యా, ప్రతి సహోదరుని చక్కగా చూసుకుంటానయ్యా, ప్రతి సహోదరుని చక్కగా చూసుకుంటానయ్యా, ఇంకా అబద్ధం ఆడనయ్యా, అబద్ధం ఆడనయ్యా, ఇంకా దొంగతనం చేయనయ్యా. దొంగతనం చేయనయ్యా, అలా చేస్తే నీకు నీ కోపం వస్తుందయ్యా, నీ కోపం వస్తుందయ్యా, కాబట్టి నేను అలా చేయను. కాబట్టి నేను అలా చేయను. యేసు నామమున యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అడుగుచున్నాను